అందరికీ విదితమే కదా తన యొక్క 55వ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరిపారు దుడ్డులింగం గారి కొడుకు సందీపు. అయితే ఈ కార్యక్రమానికి మన పాఠశాల హెచ్ఎం గారికి స్వాగతంగా ఆహ్వానిస్తున్నాం గట్టిగా చప్పట్లతో. అదేవిధంగా తన కుమారుడైనటువంటి దుడ్డులింగం గారు, దుడ్డు సంపత్ గారు, సందీప్ గారు, తర్వాత వారి యొక్క అనుయాయులందరూ కూడా మీ చిరంజీవి మరియు తిరుమలపల్లి సర్పంచ్ మోహన్ గారు మరియు మన గ్రామ పెద్దలు, మన వీడీసీ, మన ఎక్స్ ఎస్ఎంసి చైర్మన్ అయినటువంటి రాజు గారు, అదేవిధంగా గ్రామ పెద్దలు, మన తర్వాత మన మీ క్లాస్ టీచర్ అయినటువంటి జయసాగర్ సార్ గారు, అందరికీ కూడా ఈ సందర్భంగా స్వాగతం సుస్వాగతం తెలుపుతూ, ఎందుకంటే మన గ్రామానికి తర్వాత మన స్కూల్కి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అవునా కదా? మనకు పిల్లలకి ఫస్ట్ వచ్చి రాగానే సొంతంగా ఏది లేకుండా నేను ఇస్తాను సార్ అని చెప్పేసి పిల్లలకి ప్రైజులు ఇవ్వడం కానీ, తర్వాత ఎవరైనా ఫస్ట్ వస్తే వాళ్ళకి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం కానీ, ఈ కాంపౌండ్ వాళ్ళు చేయడానికి తను ఎంతో కృషి చేసిండు. మనకు అదేవిధంగా బండలు, మనకు క్లాస్ రూమ్లో బండలు వేయడానికి అప్పుడు కాంట్రాక్ట్ ఎవరు ముందు రాకపోతే కాంట్రాక్టర్తో నేను చూశాను కదా, మార్నింగ్ నుంచి మొదలుపెట్టి ఈవినింగ్ వరకు మనం అందరం వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఆ కాంట్రాక్ట్ దగ్గర ఉండి దాంట్లో సిమెంటు, ఇసుక ఎంత కలుపుతున్నారు ఏంటి అనే విషయం ప్రతి ఒక్కటి కూడా తన దగ్గరుండి మనకి ఈ పని చేపించినట్టు ఘనత ఈ యొక్క మనకు దుడ్డులింగన్న గారికి దక్కుతుంది. కాబట్టి ఆ యొక్క పూర్తి నింపుకొని వారి యొక్క కుమారుడైనటువంటి సందీప్ అన్న గారు మీకు అందరికి కూడా ఈరోజు రక్తదాన శిబిరం చేయడం జరిగింది. రక్తాన్ని దానం చేయడం అది ఒక 10 మందికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో 20 మంది యువకుల ద్వారా ఆ రక్తాన్ని డొనేషన్ చేయడము, మరియు మీకు బనానాస్ ఇవ్వడము, తర్వాత మీ 10th క్లాస్ పిల్లలకి ఫైల్స్ ఏవైతే మీ సర్టిఫికెట్స్ ఉంటాయో బోనోఫైడ్స్ కానీ మెమోస్ కానీ పెట్టుకోవడానికి ఫైల్స్ కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కాబట్టి వారికి ఘనంగా స్వాగతం పలుకుతూ ఈ సందర్భంగా మనం మేడం గారికి మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు మరి దుడ్డు లింగన్న గారి జయంతి సందర్భంగా వారి కుమారుడు దుడ్డు సంపత్ గారు, సందీప్ గారు మరి పాఠశాలకు వచ్చి ఈరోజు పిల్లలకి బనానాస్ ఇవ్వడం జరిగింది. అట్లనే 10th క్లాస్ పిల్లలకి ఫైల్స్ అందజేస్తామని ముందుకొచ్చారు. అట్లే మరి దుడ్డు లింగన్న గారు అకాల మరణం అని చెప్పవచ్చు. అంటే ఇంత తొందరగా ఆయన పోయేది లేకుండే. ఎందుకంటే మరి స్కూల్కి వచ్చి ఈ కాంపౌండ్ వాళ్ళు కావడానికి ముఖ్య కారకులు అంటే ఎమ్మెల్యే గారితో బాగా మాట్లాడి చేసి దాన్ని ఎన్నోసార్లు శాంక్షన్ అయ్యి వెనుకకు పోయినటువంటి సందర్భాల మరి ఎమ్మెల్యే గారితో మాట్లాడి మన లింగన్న గారు దగ్గరుండి మరి కాంట్రాక్టర్తో దగ్గరగా ఉండి డైలీ వచ్చి ఆ పనులు చూసుకునేవారు. అట్లనే ఈ స్కూలు రిపేర్స్ ఆ విషయంలో కూడా డైలీ వచ్చి ఇవన్నీ పనులు చేయిస్తూ ఉండేవారు. మళ్ళీ కొంత అమౌంట్ కూడా స్కూల్కి ఫస్ట్ ఆయన్నే డొనేట్ చేయడం జరిగింది. ఇలా మంచి మంచి కార్యక్రమాల్లో అసలు నేను అనుకోలేదు ఆయన అంటే ఇంత పని తత్వం ఆయనలో ఉంది అని, అంటే ఇంత సాధిస్తారు అనుకోలేదు.
కాంపౌండ్ వాళ్ళు 3-4 సార్లు శాంక్షన్ అవ్వడం, వెనక్కి వెళ్ళిపోవడం. కానీ మరి వీరి హయాంలో మరి ఎమ్మెల్యే గారి దగ్గరగా వెళ్ళి మరి ఆ పనిని పూర్తి చేయించగలిగాడు. దాని తర్వాత ఆయనకి చాలా కృతజ్ఞతలని చెప్పాను. అంటే మీ వల్లనే జరిగింది అని అంటే చాలా సంతోషించారు ఆయన కూడా, లింగన్న గారు. అట్లా మరి ఉండి ఉంటే ఇంకెన్నో మంచి పనులు చేయించేవారని అనుకుంటున్నాము. మరి వాళ్ళ కుమారుడైనటువంటి సందీప్ మరి వాళ్ళ తండ్రి ఆశయాలను కొనసాగిస్తాడని ఆశిస్తూ ముగిస్తాను. మా నాన్నగారైన దుడ్డు లింగన్న గారు స్కూల్ గురించి అయినా కానీ మన విలేజ్ డెవలప్మెంట్ గురించి అయినా కానీ చాలా కృషి చేస్తుండే. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను కూడా ఆయన తర్వాత నేను ఈ రాజకీయంలో కానీ ఇవన్నిట్లో కానీ అడుగుపెట్టడం జరిగింది. ఇక దీనిలో భాగంగానే మా నాన్నగారి జయంతి సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం మరియు పిల్లలకు ఫైల్స్ మరియు అరటి పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. అని కొనసాగిస్తానని మాటిస్తున్నాను. నేడు దుడ్డు లింగం గారి జయంతి సందర్భంగా సమావేశమైనటువంటి మరి ఇక్కడ పెద్దలు హెచ్ఎం గారు, ఉపాధ్యాయులు, మరి వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గోపన్పల్లి స్కూల్లో పనుల పంపిణీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా వారి కుమారులు ఇంకో ముందు అడిగేసి సందీప్ గారు, వారి ఇద్దరు కుమారులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మరి ఇంకో ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి 10th క్లాస్ పిల్లలకు మరి వారికి సర్టిఫికేట్స్ పెట్టుకోవడానికి ఫైల్స్ ఇద్దామని చెప్పి ముందుకు వచ్చినందుకు వారికి కూడా మరి అభినందిస్తున్నాం. మరి వారి నాన్నగారి ఆశయాలని నెరవేరుస్తానని చెప్పి ఇప్పుడే సందీప్ గారు చెప్పడం జరిగింది. మరి దుడ్డు లింగం గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం. మరి వారు ఈ గ్రామం పట్ల చాలా శ్రద్ధ చూపి ఎమ్మెల్యే గారితో మరి దగ్గర ఉంటూ మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఎప్పుడు తాతాలాడుతుండేవాడు. ఎప్పుడు కూడా సార్ పక్కనే ఎమ్మెల్యే గారి గౌరవ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి దగ్గర ఉండి గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మరి పరిష్కరిస్తుందని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి మరి హెచ్ఎం మేడం గారు కూడా ఉపాధ్యాయులు కూడా చెప్తారు. మరి నాన్న లేడు అనే విధంగా కాకుండా దుడ్డులింగం గారి కొడుకైనటువంటి సందీప్ గారు మరి నాన్నబాటలో ఆయన అడుగులో అడిగేసి ఆయన పేరుని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఆయన ఆశయాలను నెరవేరుస్తానని చెప్పడం చాలా గర్వకారణం. మరియు ఇలాగే కొనసాగిస్తూ మరి నాన్నగారి పేరును మీరు మంచిగా నిలబెట్టి మీరు కూడా ఇంకా ఎన్నో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ మరి ముందుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.